హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యే కన్నుమూత, తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు మృతి పట్ల కేసీఆర్ సంతాపం. మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్మల సుధాకర్ రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజాసేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధాకర్ రావు మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డాక్టర్ సుధాకర్ రావు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969లో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామాలో అరెస్ట్ అయ్యారు. అనంతరం వైద్య విద్యను అభ్యసించి సామాన్య జనానికి వైద్య సేవలు అందించారు. ఎండోక్రైనాలజిస్టుగా పలు సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సుధాకర్ రావు 1999లో పాలకుర్తి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2010లో బీఆర్ఎస్లో చేరిన ఆయన 2014 నాటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. చివరగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా పనిచేశారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సుధాకర్ రావు ఇటీవల యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక సుధాకర్ రావు తండ్రి ఏతి రాజారావు మంత్రిగా, తల్లి విమలాదేవి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.